నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన వల్ల కూడా ఇన్ని చేపలు పడతాయి అనుకుని. హాయ్ హలో మామ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? మన డే 1 ఫిషింగ్ వీడియోలో అయితే మనం అయితే ఈరోజు అయితే డే 1కి అయితే స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. మనం అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మనమైతే మన దగ్గరలో ఉన్న గడ్డ దగ్గరికి అయితే మన ఫ్రెండ్ మనం అయితే కలిసి అయితే రావడం అయితే జరిగింది. ఇందుకో వాళ్ళ చేతిలో ఉన్నారు కదా వల, ఆ వలనే ఇసురు వల అని మేమైతే అంటాం. మేమైతే ఈరోజు 2 వలన అయితే పట్టుకుని వచ్చాం. అక్కడ బండి కనిపిస్తుంది కదా, ఆ బండిపై ఉన్నది ఒక బంతుల వల అయితే మేమైతే పట్టుకొని అయితే వచ్చాం. అదైతే ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఎక్కువ ఉండడంతో మనం అయితే ఆ వల అనేది అంత బేగా తీయలేదు. ఎందుకంటే అది ఇప్పుడు ఏమైనా వేస్తామంటే వట్టి మనకి చెత్త ఇవన్నీ పడిపోతాయి కాబట్టి మనం అయితే ఆ వలన అయితే మనం ప్రిపేర్డ్గా ఉంచలేదు. మనోడైతే చూడండి అక్కడైతే వల స్టాక్ అయిపోవడంతో మనం అయితే అక్కడ దిగేసి మన ఫ్రెండ్ అదైతే తప్పించేసి ఏం చేపలు పడ్డాయి అనేది అయితే మీకైతే ఫైనల్లోనైతే చూపిస్తున్నాను. ఈరోజు అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి ఈరోజు అయితే చాలా ఎక్కువ చేపలు అనేది పడడం అయితే జరిగింది. మనోడు వేసిన వాళ్ళకైతే చిన్న చిన్న చేపలు అయితే వచ్చాయి కానీ బట్ మనం వేసాం కదా మన బండి మీద ఉన్న వల, ఆ వల వేసిన దానికైతే ఈరోజు అయితే పెద్ద పెద్ద చేపలు అనేవి అయితే దాంతో మేమైతే పట్టడం అయితే జరిగింది. మనోడైతే స్లోగా వలనైతే తప్పించేసి అయితే ఒడ్డుకైతే పట్టుకొని రావడం అయితే జరుగుతూ ఉంది. బట్ మీకు ఫైనల్లో చూపిస్తాను మొత్తం అయితే ఈరోజు మేము ఎన్ని చేపలు పట్టామనేది అయితే మీకైతే చూపిస్తూ ఉంటాను. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ కావాలంటే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే ఫాలో కొట్టి గంట సింబల్ అయితే మనం అయితే క్లిక్ చేయండి అయితే నేను అయితే కోరుకుంటాను. ఎందుకంటే మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్గా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మోటివేట్గా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే నేనైతే సిద్ధమైతే అవుతాను. మనోడైతే బయటకు అయితే వచ్చేసాడు. ఇక్కడ ఎన్ని చేపలు పడ్డాయి అనేది అయితే మీకైతే చూపిస్తాను. మనోడు పట్టిన ఫస్ట్ 2-3 టైమ్స్ అయితే మనోడికి అయితే ఎక్కువ చేపలు ఏమైతే పడలేదు. కనిపిస్తున్నాయి కదా అక్కడ చిన్న చిన్న చేపలు అయితే పడడం అయితే జరిగింది. బట్ మనమైతే నీరు తీసిన తర్వాత అయితే మనం అయితే పెద్ద పెద్ద చేపలు అయితే వేటాడడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ నీరు తీసేస్తేనే మనకైతే చేపలు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నీరు అనేది ఫుల్గా ఉంటే ఆ చేపలు అనేవి అయితే ఆ తుప్పల్లోనికి ఆ పొదల్లోనికి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ మనం అయితే నీరు తీసేంత వరకు అయితే మనం వాళ్ళ కోసం అయితే మనం అయితే వెయిట్ చేస్తాం. ఇది కూడా మనోడు చేసిన వేట ఇది. ఇవి సరిపోవురా చిన్న అనుకుని అయితే మనోడైతే మళ్ళీ వల పట్టుకుని అయితే మళ్ళీ సిద్ధమయ్యాడు వేయడానికి. ఈసారి అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు పెద్ద చేప అయితే పట్టడానికి. బట్ ఈసారి అయితే చాలా గట్టిగా అయితే ఇసురాడు. బట్ ఏం పడతాయి అనేది మీకైతే ఫైనల్ అయితే చూపిస్తాను. ఎందుకంటే మనోడు చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు కానీ అవేమో చిన్న చిన్న చేపలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఫైనల్గా అయితే ఈరోజు అయితే మనకు ఒక డిఫరెంట్ చేప అయితే పడడం అయితే జరిగింది. బట్ అదైతే మీకు ఫైనల్లో నేను చూపిస్తాను. ఎందుకంటే ఆ చేప దాని పేరు ఏంటో మాకు కూడా తెలియదు. బట్ ఆ చేప మీకు అయితే చూపించాలని అయితే నేనైతే ఆశతోనైతే ఉన్నాను. ఇదిగోండి చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం. ఇదిగోండి వచ్చేసింది. ఈ చేప పేరేంటో నాకైతే అస్సలు తెలియదు. ఇదిగోండి ఇవైతే మనకైతే ఫైనల్ అవుట్పుట్. ఇన్ని చేపలు అయితే ఈరోజు మనకైతే పడడం అయితే జరిగింది. అదిగోండి చూపిస్తాను.